మాటలు మర్యాదగా రానివ్వు. అది ఇది అంటే పళ్ళు రాలుతాయి. నన్నే అంత మాట అంటావే? ఎంత పొగరే నీకు? అంత అందంగా ఉన్నప్పుడు పొగరెందుకు ఉండదు మామా? అయితే నా పొగర్ని కూడా చూడండిరా. హే, నీలో ఎంత పొగరుందో నాలో ఎంత పొగరుందో చూసుకుందాం. వస్తావా? ఏంటి, వస్తావా? ఇప్పుడు తెలిసిందారా నాలో ఎంత పొగరుందో? నీలో ఉంది పొగరు కాదే, బలుపు. నన్నే కొడతావా? నీకు నేనేంటో చూపిస్తాను. రే వదలరా, వదులు, లేదంటే పోలీసులకి కాల్ చేస్తా. నీ ఇష్టం వచ్చినోడికి చేసుకో. నిన్ను నా దగ్గర నుంచి ఎవడు కాపాడతాడో చూస్తా. రావే. నువ్వేంటి మధ్యలో? రేయ్, దీన్ని కూడా ఎక్కించాడ్రా. మేడం, ఇంకా ఎంత దూరం మేడం? పిల్లలు ఎక్కడున్నారు? ఆగలేకపోతున్నావా? కొంచెం ఓపిక పట్టు, దగ్గరకొచ్చేసాం. లేదు మేడం, ఈ వెయిటింగ్ చాలా నరకం అనిపిస్తుంది. నేను అర్జెంటుగా వాళ్ళని తీసుకువెళ్లి కమల అత్తయ్యకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ ఝాన్సీ ఫేస్ ని చూడాలి. చూడ్డానికే ఉంది, మొహం వెలవెలబోయి బాధతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఝాన్సీ, ఏంటేమైంది? ఎందుకలా పరిగెడుతున్నావు? గౌతమ్ గారు, ఇటువైపు ఒక జీప్ వెళ్ళింది. ఆ జీప్ ని ఫాలో చేయండి ప్లీజ్. ఎందుకు? గౌతమ్ గారు, ముందు అర్జెంటుగా ఫాలో అవ్వండి. లేదు ఝాన్సీ, నేను ప్రియాంకని ఫాలో అవుతూ వెళ్తున్నాను. నీకు చెప్పాను కదా నాకు వేరే ఐడియా ఉందని. లేదు గౌతమ్ గారు, అదంతా తర్వాత. ముందు ఆ జీప్ ని ఫాలో అవ్వాలి. అందులో ఇద్దరు అమ్మాయిల్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఏంటి ఝాన్సీ నువ్వు అనేది? అవును గౌతమ్ గారు, లేట్ చేస్తే వాళ్ళు మిస్ అయిపోతారు. పదండి. మేడం, మేడం, ఎక్కడున్నారు మేడం? త్వరగా చెప్పండి మేడం.
క్షణం లేట్ చేయకుండా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను మేడం. ప్రియాంక, నీ ఆరాటం నాకు అర్థమైంది. ఆరాటం కాదు మేడం, ఆనందం. దీని తర్వాత ఆ ఝాన్సీ నిరికిస్తే తన మొహం ఎలా ఉంటుందో చూడాలని ఆనందం మేడం. సరే సరే, నీ ఆనందాన్ని నేనెందుకు వెయిట్ చేయించటం? అదిగో పిల్ల లోపలున్నారు. అవునా మేడం? అయితే త్వరగా పదండి మేడం. రండి మేడం. ప్రియాంక, ఒక్క నిమిషం. ఏంటి మేడం? నేనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చానన్న విషయం వాళ్ళకు తెలియదు. అవునా? వాళ్ళకి తెలియకుండా ఎలా తీసుకొచ్చారు మేడం? నేను వాళ్ళని తీసుకొచ్చే టైంలో వాళ్ళు స్పృహలో లేరు. ఇప్పుడు స్పృహలోకి వచ్చి ఉంటారు. నువ్వు వెళ్ళి వాళ్లతో మిమ్మల్ని సేవ్ చేసింది నేనే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. సరే మేడం. ఇక్కడెవరూ లేరేంటి? మేడం, మేడం, మేడం. మేడం, ఇక్కడెవరూ లేరు. వీళ్ళేరి, ఇదేంటి? నేనే కదా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ప్రియాంక, అటు చూడొకసారి. విండో ఓపెన్ చేస్తుంది అంటే విండో నుంచి తప్పించుకున్నారు. మొత్తం డిసప్పాయింట్ చేశారు. ఈ పిల్ల దయ్యాలు కుదురుగా ఒక చోట ఉండరా? ఎక్కడికి వెళ్ళుంటారు మేడం? ఇప్పుడెలా? అసలేం చేద్దాం? ప్రియాంక, టెన్షన్ పడకు. పిల్లలు ఇప్పుడే తప్పించుకున్నట్టున్నారు. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉన్నారేమో చూద్దాం. దా. మేడం, దొరక్కపోతే పరిస్థితి ఏంటి మేడం? నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నువ్విక్కడే మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకు. నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు. త్వరగా వెళితే మనకు దొరికే అవకాశం ఉంది. రా. పదండి. వంశీ, ఏడోకు. ఏం కాదు, ఇక్కడెవరూ లేరు. ఇక మన దగ్గరికి ఎవరూ రారు. ఏడోకు. నాకు చాలా భయంగా ఉందక్క. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు మనల్ని తీసుకెళ్తూనే ఉన్నారు. అందుకే మనం ఇంటికి వెళ్ళిపోదాం. వంశీ, ఇంటికొద్దు. అక్కడ మనల్ని అందరూ తిడుతూనే ఉంటారు. అక్కడున్న ఎవ్వరికీ మనమంటే అస్సలు ఇష్టం లేదు. మనమంటే కొంచెం కూడా ప్రేమ లేదు. అందుకే కదా మనం ఇలా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. సరే, అయితే ఆ ఇంటికి వద్దు, పిన్ని దగ్గరికి వెళ్దామా? మరి మనల్ని పిన్ని ఏమీ అనదు కదా? వంశీ, నాకు కూడా పిన్ని దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండాలనుంది. కానీ ఏంటి? ఏమైంది? వెళ్దాం పదా. పిన్ని మనల్ని ఏం అనకపోయినా తిరిగి మళ్ళీ బిగ్ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందని చెప్పాను కదా. అక్కడ వాళ్ళందరూ మనల్ని ఇలా తిడుతున్నారని చెప్పినా కూడా పిన్ని మనదే తప్పు అని అంటుంది. మీరు అల్లరి చేయకుండా ఉంటే వాళ్ళు ఎవరు ఏమనరు కదా అని అంటుంది. అయితే మరి ఎక్కడికి వెళ్దాం? ఇంటికి తప్ప ఎక్కడికైనా వెళ్దాం. ఎందుకంటే చివరికి పిన్ని కూడా మనల్ని అర్థం చేసుకోవడం లేదు. మన గురించి పట్టించుకునే వాళ్ళు కానీ, మన బాధ గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు.
రేయ్ వాళ్ళని తెచ్చండ్రా. రేయ్ నా మీదే తిరగబడతారా? ఈరోజు వీళ్ళిద్దరికి నరకం అంటే ఏంటో చూపిస్తా. పదండ్రా. అక్క ఎవరు వాళ్ళు? ఎందుకు ఆ అక్కల్ని అలా తీసుకెళ్తున్నారు? వంశీ సైలెంట్ గా ఉండు. వాళ్ళు విన్నారంటే మనకి డేంజర్. అందరూ ఇలా ఎంతసేపు అని కూర్చుని ఆలోచిస్తూ ఉండాలి? వెళ్ళా ఝాన్సీని గట్టిగా నిలదీస్తే తనే చెప్తుంది పిల్లల్ని ఎక్కడ దాచిందో అని. గౌతమ్, ఏమైందిరా? స్వీటీ వంశీ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు నాన్న. వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తెలియడానికి వాళ్ళేమైనా తప్పిపోయారా? ఒక మనిషి తీసుకెళ్లి ఎక్కడో దాచిపెడితే ఎక్కడని వెతుకుతాం, ఏమని తెలుసుకుంటాం? ఆ తీసుకెళ్లిన మనిషి తనంతట తానే తీసుకొస్తే తప్ప మనం వాళ్ళ గురించి ఊరంతా జల్లెడ వేసి వెతికినా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే తీసుకెళ్లిన మనిషి అంత సామాన్యమైన వ్యక్తేం కాదు, చాలా మేధావి. బాబాయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒరేయ్, నీకు అర్థం కాలేదా లేక అర్థమయ్యే అడుగుతున్నావా? బాబాయ్, మీరు అనుకుంటున్నట్టుగా అనుమానపడుతున్నట్టుగా ఏమీ లేదు. ఝాన్సీ ఎందుకు అలా చేస్తుంది? తను చాలా మంచిది. అదంతా నీ భ్రమ. వరప్రసాద్, ఏం కూసావరా? సారీ డాడ్, మీ అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చినందుకు. కానీ తప్పలేదు, రావాల్సి వచ్చింది.
డాడ్ ఒక్క నిమిషం. నేనొచ్చింది తప్పైపోయింది. నన్ను నా భర్తని క్షమించి మళ్ళీ మమ్మల్ని మీతో కలుపుకోండి అని అడగడానికి రాలేదు డాడ్. నేను ఈ ఇంటికి దూరం అయ్యాను, కానీ మీకు నేనెప్పుడు దూరం కాలేదు. మీరు ఎప్పుడూ నా మనసులోనే ఉన్నారు. మీరు మమ్మల్ని వద్దనుకున్నా నేను మాత్రం మీ మంచి కోరుకుంటాను. దాని గురించి వచ్చాను. వదినా, ఒకప్పుడు ఈ ఇల్లు పచ్చగా కళకళ్లాడుతూ ఉండేది. కానీ ఎవరి కన్ను పడిందో ఏంటో ఈ ఇంట్లో ఘోరం జరిగింది. అది ఆ ఝాన్సీ అక్క రాధ వల్లే జరిగింది. తనే గనక మన రాకేష్ లైఫ్ లోకి రాకుండా ఉంటే మన రాకేష్ మనకి దూరం అయ్యేవాడే కాదు. నీకు పుత్ర శోకం ఉండేది కాదు. నాకు నా తల్లి కూడా ఉండేది. ఈ కుటుంబం ఈ పరిస్థితిలో ఉండేదే కాదు. మళ్ళీ ఇప్పుడు అలాంటిది ఇంకొక ఘోరం జరగకూడదు. అదే ఆ ఛాన్సీ వల్ల జరగకూడదు అనే నేను వచ్చాను. అత్తయ్య పని కట్టుకొని మరి ఇంటికొచ్చి ఝాన్సీ గురించి ఇలా మాట్లాడుతుందంటే నైట్ ప్రియాంక అత్తయ్య కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. నైట్ వీళ్ళని ఫాలో అయ్యి ఉంటే విషయం ఇక్కడి వరకు వచ్చేది కాదు. గౌతమ్, మీ అన్నయ్య నీ కుటుంబం కోల్పోయినప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. మీ అన్నయ్య కూడా ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ కుటుంబం నేను కోల్పోవడానికి సిద్ధంగా లేదు. అలానే ఈ కుటుంబం మళ్ళీ మొక్కలైపోతుంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే నా పంతాన్ని, నా ఆహాన్ని పక్కన పెట్టి వచ్చాను. అత్తయ్య, ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు? ఏం జరిగిందని అంత చిన్నగా అంటావెట్టి గౌతమ్? ఆ ఝాన్సీ ఎలాంటిదో తెలిసిపోయింది. ఈరోజు మీరందరూ ఇలా ఆలోచిస్తూ బాధపడటానికి కారణం ఎవరు? ఆ ఝాన్సీ కాదా? పిల్లల్ని తీసుకువెళ్ళి డ్రామాలాడుతోంది ఝాన్సీ కాదా? అందుకే తన నిజ స్వరూపం ఏంటో మీ అందరికీ తెలియాలనే ఇలా వచ్చాను. అత్తయ్య, ఝాన్సీ గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఝాన్సీకి మంచి చేయడమే తెలుసు, కానీ కలలో కూడా ఒకరికి చెడు చేయాలని అనుకోదు. గౌతమ్, నిన్ను చూస్తుంటే జాలేస్తోందిరా. పచ్చ కామెర్లో ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు నీకు ఆ ఝాన్సీ మంచితనం తప్ప ఏమీ కనిపించదు. అలాగే తన గురించి ఎవరైనా వచ్చి నిజం చెప్పినా వాళ్ళు కూడా నీకు చెడ్డవారిలాగానే కనిపిస్తారు. అంతే కదా? మృణాల్ని, జరిగిపోయిన నష్టం గురించి తలుచుకుంటే ఇంకా బాధపడ్డం తప్ప ఇంకేమైనా ఉందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు?
స్వీటీ వంశీ గురించి ఏవైనా తెలిసిందా? వాళ్ళ గురించి నీకేం తెలిసిందో అది చెప్పు. చెప్పడమేంటి వదినా? ఆ ఝాన్సీ చేసిన ఘోరం ఏంటో మీరే కళ్ళారా చూస్తారు. స్వీటీ వంశీ ఇంటికి వచ్చారు. నిజమా గౌతమ్ గారు? అవును ఝాన్సీ. స్వీటీ, వంశీ, ఛ! నువ్వు ఇంత చీప్ ఫెలోవని నేను అస్సలు ఊహించలేదు. అసలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు మీరు నిజమేంటనే చెప్పకపోతే అందరూ మీ పిన్నినే అనుమానిస్తారు. బాబాయ్ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది